అనగనగా ఒక ఊరిలో రామయ్య, సీత అనే దంపతులు ఉండేవారు. వారికి రాధ అనే ఒక కూతురు ఉండేది. అది వినాయక చవితి సమయం. ఒకరోజు రాధ తన స్నేహితులతో ఆడుకుంటూ ఉండగా వారు వినాయక చవితి పూజని ఎలా జరుపుకోవాలి అనే విషయం గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. వినాయక చవితికి మట్టి వినాయకుడిని చేసి పూజ చేయాలని నిర్ణయించుకుంటారు. ఆ రోజు రాత్రి భోజనం సమయంలో రాధ అమ్మా నాన్నతో కబుర్లు చెప్తూ వినాయక చవితి పూజని వాళ్ళు ఎలా జరుపుకోవాలి అని అనుకుంటున్నారో అమ్మా నాన్నకి వివరిస్తుంది. అమ్మా నాన్న కూడా సరే అని ఒప్పుకుంటారు. ఆ మరునాడు ఉదయమే రామయ్య నిద్రలేచి చెరువు దగ్గరికి వెళ్ళి వినాయకుడి విగ్రహానికి కావలసిన మట్టిని తీసుకుని వస్తాడు. ఆ మరునాడు వినాయక చవితి సందర్భంగా అమ్మ ఉదయాన్నే లేచి ఇంటిని శుభ్రం చేసి ముగ్గులు వేస్తుంది. మరోవైపు రాధ నాన్నతో కలిసి వినాయకుడి విగ్రహాన్ని తయారు చేస్తూ ఉంటుంది. మరోవైపు అమ్మ వినాయకుడికి ఎంతో ఇష్టమైన నైవేద్యాలను తయారు చేస్తూ ఉంటుంది. ఇంతలో విగ్రహం పూర్తి చేసి రాధ తన తండ్రితో కలిసి పక్కనే పెరడులో ఉన్న పూల మొక్కల దగ్గరికి వెళ్ళి పూజకు కావలసిన పువ్వులు, పత్రి మరియు వాళ్ళ తోటలో ఉన్న పళ్ళ చెట్ల నుంచి పండ్లు కోసుకొని ఇంటికి తిరిగి వస్తారు. రాధ వాళ్ళ అమ్మ పూజకు కావలసినవన్నీ సిద్ధంగా ఉంచుతుంది. రాధ అమ్మా నాన్నతో కూర్చుని పూజని ఎంతో భక్తి శ్రద్ధలతో జరుపుకుంటుంది. పూజ అనంతరం తన స్నేహితులతో ఎంతో సంతోషంగా గడుపుతుంది. ఆ మర్నాడు నుంచి ఉదయమే లేచి రాధ ఎంతో భక్తి శ్రద్ధలతో వినాయకుడికి పూజ చేస్తుంది. అలా ప్రతిరోజు పూజ చేస్తూ 9 రోజులు గడుస్తాయి. 9వ రోజు రామయ్య విగ్రహాన్ని నిమజ్జనం కోసం తీసుకుని వెళ్తూ ఉంటాడు. రాధ ఎంతో బాధపడుతుంది. ఒక చెట్టు దగ్గర కూర్చుని ఏడుస్తూ ఉండగా ఒక పూజారి వచ్చి ఏమైందమ్మా అని రాధని అడుగుతారు. వినాయకుడిని ఎందుకు నిమజ్జనం చేయాలి అని రాధ బాధపడుతూ అడుగుతుంది. వినాయక చవితి అనే పూజ మనకి చావు పుట్టుకల గురించి వివరిస్తుంది. అంతేకాకుండా మనం మట్టితో చేసిన వినాయక విగ్రహాన్ని పువ్వులు మరియు పత్రితో కలిపి నిమజ్జనం చేయడం వలన వాటిలో ఉండే ఔషధ గుణాలు నీటిలో చేరి ఆ నీటిని మనం త్రాగినప్పుడు ఎటువంటి రోగాల బారిన పడకుండా ఆరోగ్యంగా ఉంటాము. ఈ రోజుల్లో వినాయక విగ్రహాలని వ్యర్థాలతో తయారు చేస్తూ ఉన్నారు. అటువంటి విగ్రహాలని తీసుకువెళ్ళి చెరువులలో నిమజ్జనం చేస్తున్నారు. అలా చేయడం వలన ఆ వ్యర్థాలలో ఉన్న చెడు నీటిలోకి చేరి ఆ నీటిని మనం త్రాగినప్పుడు మనుషులు అందరూ రోగాల బారిన పడుతున్నారు. పూజారి ఈ విషయాలన్నీ వివరించడంతో రాధ అన్నీ అర్థం చేసుకుని ఎంతో సంతోషంగా నిమజ్జనం జరుగుతున్న చెరువు దగ్గరికి పరిగెడుతోంది. ఆ చెరువు దగ్గర అందరూ వినాయకుడిని నిమజ్జనం చేస్తూ ఉంటారు. అప్పుడు రాధ బాయ్ బాయ్ గణేష, మళ్ళీ సంవత్సరం కలుసుకుందాం. Subscribe, like, comment.